దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ఆ తల్లి ఎంత గొప్పగా ప్రార్థించింది. నిజానికి అంతే కదండి. ఈ జగత్తులో మాతృప్రేమను మించింది లేదు, మాతృవాంఛను మించింది లేదు. కాబట్టి ఎవరేమనుకున్నా అద్వితీయమైనది అటువంటిది బంధం. ఎందుకంటే తన శరీరాన్ని చీల్చి బిడ్డకు జన్మనిస్తోంది ఆ తల్లి. అందుకు ఎంతో వివేకంగా ఆ తల్లి దత్త భగవాను ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి దత్తస్వామి నవ్వి మెచ్చుకొని మనసులో ఆశీర్వదించి అంతర్ధానమైపోయారు. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోకి వెళ్ళింది. అంతే కదండి, సామాన్యమైన విషయం అండి ఇవన్నీ మనం వింటున్నది. ఇదేమి పుక్కిటి పురాణం కాదు, సినిమా అంతకన్నా కథ కాదు. ఇది నిజం. ఇది ఒక మహా ఇతిహాసం. దత్త భగవానుడి యొక్క అవతారాలు కలియుగంలో ప్రారంభమవుతున్న వేళ ఇది. నిజంగా మనందరి అదృష్టం ఈ అద్భుతాలను శ్రవణం చేయటం. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోకి వెళ్ళి పితృ శ్రాద్ధాది కార్యకలాపాల్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచింది. స్వామి, నేనీనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది కాబట్టి మీకు చెప్దామనుకుంటున్నాను. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు. ఆయనే యజ్ఞపతి. శ్రాద్ధ ఫల భోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని తలంచి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠము గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. మరలి చెప్పబోతుంది. శరీరము రోమాంచితమైంది, కంఠము గద్గదమైంది, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఇవన్నీ ఏంటంటే అష్టసాత్విక భావనలలోని ఒక మూడు రకాల విషయాలు. అంటే శరీరము పూర్తిగా సత్వగుణ సంపన్నమైనప్పుడు, సాత్వికత వచ్చినప్పుడు కలిగే భావనలు అవి ఎప్పుడు కలుగుతాయి అంటే తీవ్రమైన బ్రహ్మానందము పరమానందము కలిగినప్పుడే. ఆ పరమానందం ఎప్పుడు కలుగుతుంది అంటే పరమాత్ముడు గురువు యొక్క దర్శనం కలిగినప్పుడు, ఆ దైవం యొక్క దర్శనం కలిగినప్పుడు. ఆ మాటలు విన్న అప్పలరాజు శర్మ ఆయన ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు కదా, తను సాధించలేనిది తన భార్య సాధించగలిగింది అంటే తను సాధించినట్లే, అంటే ఆ పరమాత్ముడు అనుగ్రహం పొందినట్టే. సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు సాక్షాత్తు విష్ణు భగవానుడే దత్తాత్రేయ స్వామి రూపంలో వచ్చి మన భిక్షను ఆ విధంగా గ్రహించాడు స్వయంగా అంటే అంతకు మించిన భాగ్యం ఈ ప్రపంచంలో ఉంటుందా? ఇది సామాన్యమైన విషయం కాదు. నువ్వేమి ఆలోచించుకో. ఇది కేవలము నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామివారు మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తూ ఉంటాడని విన్నాం. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు శ్రీహరే తిరిగిపోయినట్లు. కాబట్టి నువ్వు చేసిన పని సామాన్యం కాదు, ఎంతో గొప్పది, కళ్యాణకరమైనది, శుభకరమైనది, మన వంశము తరించేది అని ప్రశంసించాడు. అప్పుడు
ఆ పరమసాధ్వి నిజంగానే సామాన్యం కాదు కదండి. ఎంత గొప్పదండి ఆ తల్లి. అసలు విషయం చెప్పింది. స్వామి,